హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, సికింద్రాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ఏరియాస్ లో వాటర్ నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 2 గంటలు భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రవాహం పెరుగుతోంది. మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ నుంచి వర్షాలపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సూచించారు. వర్షాలపై ఆల్రెడీ మేయర్ సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్, ఏంటి వర్ష ప్రభావం ఎలా ఉంది సిటీ మీద? బంజారా హిల్స్, దేవరకొండ బస్తీలో చెరువును తలపిస్తోంది వరద. ఏంటి అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? ఓవరాల్ గా ఏంటి వర్షం పరిస్థితి ఏంటి? సౌజన్య, హైదరాబాద్తో పాటుగాను నగర శివారు ప్రాంతాలలో కూడా చాలా వరకు భారీ కుండపోతగా కురిసినటువంటి వర్షానికి మాత్రం చాలా వరకు జనాలంతా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సరిగ్గా ఆఫీస్ నుంచి వివిధ పనులు ముగించుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ భారీ వర్షానికి మాత్రం జనాలంతా అతలాకుతలమయ్యారు. దాంతోపాటుగాను ఆఫీస్కి వెళ్ళేటువంటి మార్గాలలో చూసినట్టయితే ముఖ్యంగా కూడా సైబరాబాదు ప్రాంతాలు చూసినట్టయితే ఐకియా సెంటర్ నుంచి మొదలుకుంటే మొత్తం మాదాపూర్ కావచ్చు, షేర్లింగంపల్లితో పాటుగాను మొత్తం ఈ ఐటీ సెక్టార్ కారిడార్లో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. దాంతోపాటుగాను ఇటు హైదరాబాద్కు సంబంధించి చాలా వరకు మనం ఏదైతే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్తో పాటుగాను ఈ సెంట్రల్ జోన్కి సంబంధించి కోటి వంటి ప్రాంతాలలో చాలా వరకు వర్షాలు ముంతెత్తాయి. ఏదైతే వరదకు సంబంధించినటువంటి బీభత్సంతో చాలా వరకు కొన్ని వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ టోటీ చౌక్ వంటి ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాల్లో చూసినట్టయితే చాలా వరకు వర్షం దాటికి మాత్రం చాలా వరకు జనాలు అతలకుతలమవుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపున ఓల్డ్ సిటీ చెందినటువంటి ప్రాంతాల్లో చూసినట్టయితే చాంద్రాయనగుట్ట కావచ్చు, షాలిబండతో పాటుగాను చార్మినార్ వంటి డివిజన్ ప్రాంతాలలో చాలా వరకు వర్షం దాటికి మాత్రం మోకాల లోతు నుంచి నడుము వంటి లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. దాంతోపాటు కొంతమంది స్కూల్ విద్యార్థులు కూడా చాలా వరకు ఈ వర్షం దాటికి మాత్రం ఎక్కడికక్కడే ఈ వర్ష బీభత్సంలో చిక్కుకుపోయి ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి సైకిళ్ళ ద్వారానే ఈ వర్షం దాటి ఉధృతిని కూడా దాటుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తే చాలా వరకు సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే చాలా వరకు పురాతనకు సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని పెంకుటిల్లులు కూడా చాలా వరకు ఈ వర్షం దాటికి మాత్రము చాలా వరకు ఇలాంటి ఇళ్లలో ఉండకూడదంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికార బృందంతో పాటుగాను పలువురు అధికార బృందం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే వాటర్ లాగింగ్ పాయింట్లు చూసినట్టయితే హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, దాంతోపాటుగా రాచకొండ వంటి ప్రాంతాలు అంటే ఇటు ఎల్బీ నగర్తో పాటుగాను మలక్పేట వంటి ప్రాంతాలలో చాలా వరకు ఏదైతే ఈ మెట్రోకు సంబంధించినటువంటి పిల్లర్ల దగ్గర ఎక్కడికక్కడ వాహనాలను పెట్టేసి చాలా వరకు బిక్కుబిక్కుమంటున్నటువంటి సిచ్యువేషన్లోనే చాలా వరకు ఈ వర్షం ఎప్పుడు ఆగిపోతుంది, ఆ తర్వాత తమ గమ్యానికి ఇళ్లకు చేరుకునేందుకు మాత్రం చాలా ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ట్రాఫిక్ అధికారులు మాత్రం ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఏదైతే నాలాలు ఓవైపున పొంగి పొర్లుతున్నాయి వాటిని చూసినట్టయితే కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ నాలాలన్నీ కూడా చాలా వరకు ఓవర్ ఫ్లోటింగ్తో పొంగి పొర్లుతున్నటువంటి క్రమంలో కూడా ట్రాఫిక్ అధికారులతో పాటుగాను జిహెచ్ఎంసీ అధికార బృందము, దాంతోపాటుగాను హైడ్రా బృందం అంతా కూడా రోడ్డెక్కారు. దాంతోపాటుగా ఇక మొత్తం లైన్ క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్కు సంబంధించినటువంటి చూసినట్టయితే ఇంకా 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలకు మాత్రము పలువురు సంబంధించినటువంటి సిబ్బందికి మాత్రము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కూడా ఎక్కడికక్కడ సూచనలు చేశారు. ఎందుకంటే ఈ భారీ వర్షాలకు ఇటు కరెంటు కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రము ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ బృందంతో పాటుగాను హైడ్రా అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ బృందము, మిగతా సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఇప్పుడు సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ వర్షాలు 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేయాలని కూడా ఇటు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికార యంత్రాంగానికి అప్రమత్తంగా ఉండాలంటూ ఓవైపున సీఎం సూచనలు కూడా చేశారు. దాంతోపాటు కూడా ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు బృందం అంతా కూడా ఎప్పటికప్పుడు రోడ్డెక్కి పలువురికి సంబంధించినటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయో అక్కడ వెంటనే వాటర్ లాగింగ్ ఉన్నటువంటి పాయింట్ల దగ్గర కూడా చాలా వరకు పలువురు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏదైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి రూట్లను ఎంచుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఏదైతే తమకున్నటువంటి కార్లలోనే ప్రయాణించడం కాకుండా ఇటు పబ్లిక్ సంబంధించినటువంటి ఏదైతే బస్సులను ఆశ్రయించండి. మరోవైపున చూసినట్టయితే ఈ మెట్రో ట్రైన్ల ద్వారా కూడా తమ గమ్యాలకు చేరుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నటువంటి ఈ కాలువలు తలపిస్తున్నాయి. ఓ వైపున చూసినట్టయితే చెరువులను తలపించేటువంటి లోతట్టు ప్రాంతాల నుంచి మీరు ఈ గమ్యానికి చేరుకోలేరు. కాబట్టి మీరు పబ్లిక్ సంబంధించినటువంటి వెహికల్లో మాత్రం మూవ్ కావాలని కూడా ఇటు పోలీసులు ట్రాఫిక్ యంత్రాంగంతో పాటుగాను ప్రభుత్వ అధికారులంతా కూడా సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున ఈ ఐటీ కారిడార్ నుంచి మొదలుకుంటే వివిధ ప్రాంతాలకు అంటే చాలా వరకు ఐటీ కారిడార్ నుంచి మొదలుకుంటే కూడా చాలా వరకు హయత్ నగర్ వంటి ప్రాంతానికి చేరుకునే వాళ్ళు ఉన్నారు. ఓ వైపున చూసినట్టయితే ఇటు సుచిత్ర నుంచి మేడ్చల్ వంటి ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపున చూసినట్టయితే ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో కూడా ఈ బీభత్సానికి మాత్రం ఎక్కడికక్కడ జనాలంతా ఎక్కడికక్కడ ఏదైతే తమకు ఉన్నటువంటి అంటే తలదాచుకునేందుకు ఉన్నటువంటి మెట్రో పిల్లర్ల దగ్గరనే నిలిచిపోవడము, చాలా వరకు వాహనాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. కొన్ని చోట్ల చూసినట్టయితే ఈ కార్లు కూడా చాలా వరకు ఈ చెరువులను తలపించేటువంటి ప్రాంతాలలోనే అంటే ఏదైతే సెక్టార్లో వాళ్ళు పెట్టారో అవన్నీ కూడా కార్లన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కొన్ని వాహనాలు అయితే కొట్టుకుపోతున్నాయి. మరికొంతమంది ఈ సాయంత్రం వేళలో నైట్కి సంబంధించినటువంటి బజార్ నిర్వహిస్తుంటారు. ఏదైతే కూరగాయల మార్కెట్లు పెట్టుకొని చిరు ఉద్యోగులు ఉంటారో వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళంతా కూడా వాళ్ళు మార్కెట్ నిర్వహించేటువంటి నైట్ బజార్ను సాయంత్రం మార్కెట్ను నిర్వహించేటువంటి వాళ్ళంతా కూడా చిరు ఉద్యోగులు పెట్టేటువంటి కూరగాయలు వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే ఈ జీడిమెట్ల సుచిత్ర వంటి ప్రాంతాలలో పూర్తిగా కరెంటు నిలిచిపోయింది. చాలా వరకు అంధకార పరిస్థితులు ఉంది. ఇక చూసినట్టయితే ఈ భారీ వర్షాలకు మాత్రం చాలా వరకు జనాలంతా ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సరిగ్గా సాయంత్రం సమయం నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలోనే ఏకధాటిగా 1-2 గంటల పాటుగా కురిసినటువంటి ఈ వర్షానికి మాత్రం చాలా వరకు కుండపోత వర్షం కురిసింది. దాంతో చాలా వరకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇంకా వర్షం ఇంకా కురిసే అవకాశం ఉంది. కొంతవరకు అంటే కొద్దిసేపటి క్రితం మాత్రం ఈ కుండపోతగా కురిసినటువంటి వర్షం కొంత విరామం ఇచ్చినటువంటి క్రమంలోనే ఇక ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి జనాలంతా కూడా మళ్ళా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుంటూ తమ గమ్యస్థానానికి వెళ్ళేటువంటి జనాలంతా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపున బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, మరోవైపున చూసినట్టయితే షాపులను మూసివేసుకొని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి. పలువురు ఉద్యోగులు కూడా ఉన్నారు, ప్రైవేటు గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్. జనాలంతా కూడా తమ ఇళ్లకు వెళ్ళే సమయానికే సరిగ్గా అదే సమయంలోనే సాయంత్రం 5 నుంచి 6-7 గంటల సమయంలో పూర్తిగా పెద్ద ఎత్తున కుండపోత వర్షాన్ని దాటికి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాలలో ఈ కెనాలను తలపించేలాగా వరద బీభత్సంకి చాలా వరకు ఈ తాము ఇళ్లకు వెళ్ళేందుకు మాత్రం చాలా వరకు జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చాలా వరకు మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కొన్ని ప్రాంతాలలో కరెంటు పోవడంతో అంధకారమయమైంది. చాలా చీకట్లో ఎక్కడికక్కడ వాళ్ళు నిలిచిపోయి తమకు సంబంధించినటువంటి బంధువులకు సమాచారం చేరవేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరికొంతమంది అధికారులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల చూసినట్టయితే పూర్తిగా ట్రాఫిక్ సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయో ఆ మార్గాలలో పూర్తిగా వాహనాలను వెళ్లకుండా మాత్రము ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్ళమని సూచించినటువంటి క్రమంలో మాత్రం ఇప్పుడు జనాలంతా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇళ్లలో చేరుకునేటువంటి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే ఐటీ కారిడార్ సంబంధించినటువంటి ప్రాంతాలు మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో చాలా వరకు వరుస బీభత్సానికి చాలా వరకు కిలోమీటర్ల మేరకు చాలా వరకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ
చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఈ షేర్లింగంపల్లితో పాటుగాను పలు ప్రాంతాలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో చాలా వరకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దాంతోపాటుగా ఇక సెంట్రల్ జోన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కోటి చూసినట్టయితే సుల్తాన్ బజార్తో పాటుగాను మరోవైపున ఉప్పల్ నుంచి చూసినట్టయితే రాచకొండ పరిధిలో ఎల్బీ నగర్ వంటి ప్రాంతాలు వంటి ఉప్పలు సంబంధించినటువంటి డివిజన్ ప్రాంతాలన్నీ కూడా వర్ష బీభత్సంతో చాలా వరకు అక్కడ కూడా పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సిచ్యువేషన్ ఉంది. అయితే ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే ఇటు సైబరాబాద్ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అవినీష్ మహాంతి సైబరాబాద్ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బందికి కూడా పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చూసినట్టయితే కూడా సివి ఆనంద్, అదేవిధంగా జోబియల్ డేవిస్ ట్రాఫిక్ సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ కూడా పూర్తిగా పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నటువంటి పోలీస్ బాస్ సివి ఆనంద్, మరోవైపున రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా పలువురు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తూ జనాలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను వాటర్ లాగింగ్ పాయింట్తో పాటుగాను ఏదైతే పొంగి పొర్లుతున్నటువంటి నాలాలను తలపిస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ దగ్గర కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కూడా జనాలంతా కూడా తమ ఇళ్లకు చేరుకునే విధంగా కూడా పలువురు సంబంధించినటువంటి సూచనలు చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే రేడియో ఎఫ్ఎంల ద్వారా కూడా చేస్తున్నారు. మరోవైపున సెల్ ఫోన్ మొబైళ్లకు ఇప్పటికే అంటే ఏదైతే వాతావరణ శాఖ కావచ్చు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగాను ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది దానికి సంబంధించినటువంటి ప్రాంతాలను గుర్తించి కూడా వాళ్లకు ఎస్ఎంఎస్లు అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఇక ఈ వర్షం అనేది చూసినట్టయితే కొంత విరామం ఇచ్చినప్పటికీ మాత్రం ఇంకా కుండపోతగా వర్షం మాత్రం పడుతూనే ఉన్నది. ఈ వర్షం ఇలానే కంటిన్యూ అయితే మాత్రం చాలా వరకు ప్రజలు మాత్రం చాలా వరకు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈదురు గాలులతో చాలా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం దాటికి మాత్రము జనాలు పలువురు కూడా తమ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. మరోవైపున చెట్ల కింద కూడా ఎవరు అంటే జనాలు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే చెట్లు విరిగి పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపున చూసినట్టయితే చాలా వరకు ఏదైతే ఈ గోడలు ఉన్నాయో వాళ్ళను ఆనుకొని కూడా ఉండద్దు, అవి కూడా చాలా వరకు వాటి ఫిట్ను కోల్పోయి పూర్తిగా అవి కూడా కూలిపోతున్నాయి. మరోవైపున లోతట్టు వంటి ప్రాంతాలలో చూసినట్టయితే ఈ మెట్రో పిల్లర్ల దగ్గర కూడా ఒక చెరువులను తలపిస్తున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవైపున కరెంటు సంబంధించినటువంటి విషయాలు చూసినట్టయితే కూడా కరెంటు తీగల వైర్లు కూడా ఒకవేళ తెగి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి పట్ల కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపున చూసినట్టయితే గత 2 రోజుల క్రితం చూసినట్టయితే పిడుగులు దాటికి కూడా సైబరాబాద్ పరిధిలో చూసినట్టయితే కూడా అక్కడ కూడా ఈ రాయదుర్గం వంటి ప్రాంతాలలో పిడుగులు పడ్డటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి తగు జాగ్రత్తలను తీసుకుంటూ కూడా జనాలంతా కూడా తమ ఇళ్లలోకి వెళ్ళేటువంటి పరిస్థితిని చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటూ కూడా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటుగాను అదేవిధంగా జిహెచ్ఎంసీ హైడ్రాకు సంబంధించినటువంటి బృందంతో పాటుగాను ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. మరోవైపున లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.